జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని కోరింది. అంతేకాదు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయాలని అధిష్టానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, నిన్న ఏదైతే అసెంబ్లీ నుంచి ఇటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారో దానిపైన ఇవాళ బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? బీఆర్ఎస్ నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. బయట ప్రశ్నిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారు, అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే సస్పెండ్ చేస్తున్నారని చెప్పి నిన్నంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చెందిన విషయం చూస్తున్నాం. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్స్కి నిరసనగా ఈ రోజంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులంతా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నేతలు కూడా పాల్గొనబోతున్నారు. 10 గంటలు 11 గంటల సమయంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నిన్న జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అక్కడక్కడ జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.